మన మాస్టర్ ఇది దోశలు వేస్తుంది మనకి. ఏం దోశ? మామూలుదేనా? ఎగ్ లేదా? ఉందా? ఉంది. అంతే మరి ఇంకెందుకు ఆలస్యం. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చినా. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది నేను ఇలా వీడియో తీసి దాదాపు 1.5 2 years. సో మళ్ళీ మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇదివరకైతే టక ఫటాఫటా మాట్లాడేసేవాళ్ళం. ఇప్పుడు మాట్లాడాలంటే కొద్దిగా ఏదో షై ఫీలింగ్ అలా వచ్చి రానట్టుగా అలా ఉంది. ఇదివరకైతే బాగా మాట్లాడేవాళ్ళం. సరే, ఒకసారి బండి పట్టాలెక్కితే ఆటోమేటిక్ ఇక ఆగదులేండి. ఈరోజు నేను డైలీ వ్లాగ్స్ ఎలా ఉంటాయో అలా చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ మళ్ళీ మనది. నిన్న ఒక వీడియో చేసాము, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది హెయిర్ ఆయిల్కి సంబంధించి. సో ఇదే మనకి డైలీ వ్లాగ్ లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది వీడియో బాగా వచ్చింది నిన్నటిది. సో ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసి చూడండి, ఎందుకంటే అది చాలా ఉపయోగపడే వీడియో. అది ఇప్పుడు ఈ మధ్య హెయిర్ చాలామందికి లాస్ అయిపోతూ ఉంది. జెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బయట ఎక్కువగా డస్ట్లో తిరుగుతూ ఉంటాం కదా మనం. సో ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి ఎక్కువ గ్రోత్ వస్తుంది, బాగుంటుంది. సో నేను ఈ గత ఒక 1 week 10 days నుంచి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి మా ఇంట్లో. దాని గురించి చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో తీసినా కానీ నా వీడియోలో ఎక్కువగా నేను విన్ని మా మిస్సెస్ మేము ముగ్గురుగా కనపడతా ఉంటాము. ఈసారి కొత్తగా మా ఫాదర్ని మా మదర్ని ఇద్దరిని చూపించాలనుకుంటున్నాను. ఈ 1 week బ్యాక్ కొంచెం కొన్ని అనుకోని సంఘటనల వల్ల మా ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. అది మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చి స్టంట్ వేయటం జరిగింది, హార్ట్కి సంబంధించి. చాలా ఇబ్బంది పడ్డాము. బట్ సూపర్ ఉన్నాడు, ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాడు, బయట ఉన్నాడు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మా నాన్నని, ఒకసారి చూడండి. హాస్పిటల్కే తర్వాత పోయేస్తా. సరే ఇవి ఏమేమో అమ్మ ఫోన్ మాట్లాడుతుంది లేండి మా అక్కతో. మన మాస్టర్ ఇది దోశలు వేస్తుంది మనకి. ఏం దోశ? మామూలుదేనా? ఎగ్ లేదా? ఉందా? ఉంది. అంతే మరి ఇంకెందుకు ఆలస్యం. ఇదెవరికి ఈ ప్లేట్? ఓకేనా? మనకి ఇదేం దోశలు ఎట్టున్నాయింది? మన దోశ వచ్చేసి మన ఫేవరెట్ అనమాట. ఇది టమాటా చట్నీ. అవి కూడా చెప్తా, చూపిస్తా. చట్నీ వేసుకుంటున్నాను కదా. ఫస్ట్ కొద్దిగా చట్నీ వేసుకొని తింటా. మనం అన్నీ మాట్లాడుకున్నాం, అన్నీ చెప్తా మీకు. ఓకేనా? ఓకే. ఓకే, మన దోశలు అయితే రెడీ అయినాయి. నాకైతే ఎగ్ దోశ, ఇది కరేపాకు కారం, టమాటా చట్నీ, ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ మనకి. మామూలు చట్నీ మాస్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, వేసేస్తున్నాడు కడుపులోకి. ఓకే, మనం తింటా మాట్లాడుకుందాం. బాగుంటుంది. కారం కొట్టేటప్పుడు చెబితే బాగుంటుంది. చిన్నెల్లిపాయ చాలా మంచిది. అసలు విషయానికి వస్తా. ఈరోజు చెప్పాను కదా మా ఫాదర్కి ఇట్లా
స్టంట్ వేశారు అని. యాక్చువల్లీ మా అమ్మకు కూడా స్టంట్ వేశారు. అంటే కుటుంబంలో తల్లిదండ్రులకుంటే వారసత్వంగా పిల్లలకు కూడా వస్తుంది ఏదైనా. ఇప్పుడు మనం తింటున్నాం కదా, ఈ రకంగా తింటే ఫర్దర్గా ఫ్యూచర్లో మనకు కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. మా నాన్నకు దాదాపు 68 ఏళ్ళు, 70 years దగ్గర దగ్గర. కానీ ఆయనకి ఈ ఏజ్లో వచ్చింది ప్రాబ్లం. వాస్తవానికి మా నాన్న ఎంత జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా చల్ల నీళ్ళతోనే స్నానం చేసేవాడు. ఎంత దూరమైనా యాడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాడు. కాదు ఇప్పుడు మనం బండి లేకపోతే కాలు అడుగు కూడా బయట పెట్టం. ఇలాంటి టేస్టీ ఫుడ్లు లేకపోతే తిండి కూడా తినం మనం. అంతేగా. ఇప్పుడు మా నాన్నకి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో నాన్ వెజ్ ప్రియుడు మా నాన్న బాగా. వాడు కుర్చీలు అమ్ముతా గోలపాలు చేస్తున్నాడు. నాన్ వెజ్ ప్రియుడు. సో అప్పుడు తిన్నారు, నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు తినే తిండికి దానికి అంతా అరాయించుకోగలిగారు. పని చేశారు, దానికి ఎంత పని చేయాలో అంత పని చేశారు, శుభ్రంగా ఉన్నారు. సో ఈ టైంలో వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి స్టిల్ కొంచెం ఇంట్లో ఖాళీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే ఓకే, ఈ టైంలో వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తుంది. కానీ బయట 20-30 ఏళ్ళు. మొన్న నేను ఒక వీడియో చూసా ఇట్లాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసా. చిన్న పాప, స్కూల్ అమ్మాయి, స్కూల్లో టీచర్లు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. అమ్మాయి వెనక అట్లాగే కుప్పగూలి పడిపోయింది. స్ట్రోక్ అంట అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, మనం తినే ఈ తిండికి అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు, వాస్తవానికి తినకూడదని చెప్తాను, నేను తింటున్నాను. దీన్ని మార్చుకోవాలి మనం పూర్తిగా. అంటే ఈ రోజు మేము ఇది తింటున్నాను, ఈ దోశలు తింటున్నా, కానీ వాస్తవంగా అయితే మేము కూడా డైట్ ఫాలో అవుతాము. ఉంది ప్లాన్. మేము అప్పుడప్పుడు కాదు, మల్టీగ్రెయిన్ దోశలని, జొన్న దోశలు, రాగులతో చేసిన పిండితో రాగి దోశలు అట్లా అన్ని రకాలు ట్రై చేస్తాం. ఇప్పుడు ఈరోజు ఇది వచ్చింది కాబట్టి దీని టైము ఇది తింటున్నాము. దయచేసి ఇంకోటి, అన్నం కూడా విషయం, అన్నం కూడా తినకూడదు. ఏది వైట్ రైస్, బ్రౌన్ రైస్ తినం. అంతేనా? బ్రౌన్ రైస్ తింటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో. బ్రౌన్ రైస్ వల్ల, దానివల్ల ఇంకా చాలా మంచిది. నాగార్జున అంత తోడే తింటున్నాడు బ్రౌన్ రైస్. మనం తింటే అన్న నష్టం లేదు కదా. బిగ్ బాస్ లో నాగార్జున గంగవ్వ అంటాడు. గంగవ్వ వయసు ఎంత? 68. గంగవ్వ వయసు 68. నాగార్జున 68 కాదు, గంగవ్వది 66. నాగార్జునది 68. గంగవ్వది 66, నాగార్జునది 68. అంటే ఇంచుమించు సేమ్ టు సేమ్ మా నాన్న అంత వయసు ఇప్పుడు నాగార్జున. మరి నాగార్జున అలా ఉన్నాడు ఏంటవా? నాగార్జున ఏమో ఇంకా ఎంగుగానే ఉన్నాడు. కానీ గంగావ ఎందుకు ముసలింది?
ఏదైనా మనం తినే ఫుడ్లోనే ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి తీసుకోవాలి. మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అది తినటం వల్ల బాడీకి అంత మంచిది కాదు. సో అందుకని మంచి ఫుడ్ తినాలి అని చెప్పాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనం తినేది కూడా లైటింగ్ తక్కువ వస్తున్నట్టు అప్పుడప్పుడు మధ్యలో బ్లాక్ అవుతుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు ఫుడ్ చేంజ్ చేసుకోండి. కరివేపాకు పౌడర్ ఇది మీకు ఎలా చేయాలో మా అమ్మతో చేపించి చూపిస్తా. ఒక వీడియో మా అమ్మ చెప్పాలి అంటే ఇటు చెబితే అర్థం కాదని చెప్పాను. ఇట్ట కాదు, చేస్తాం, వీడియోనే చేస్తాం మీకోసం. వీడియో చేసి చూపిస్తాము. చేస్తావుగా? ఇది అయిపోతే చేస్తాం. ఈ ఫోటో ఇది అయిపోవాలా? ఇది ఎప్పటికి అయిపోవాలా? మీరు ఎప్పుడు చూడాలా? ఇది అయిపోద్దిలే, తొందరగా అయిపోద్ది. ఇడ్లీలో దోశలలో తింటే అయిపోద్ది, ఆటోమేటిక్ అయిపోద్ది. రోజు మొత్తం అయిపోయింది. 2-3 రోజులు నా దగ్గర పెడితే అయిపోయింది. జుట్టు ముడేసింది మాస్టర్. టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక రైస్ పొయ్యి మీద పెట్టింది. విన్నీ వచ్చింది, మళ్ళీ స్కూల్ టైం అయింది, లంచ్ టైంకి మళ్ళీ వచ్చింది. ఈ యాపిల్స్ నాన్నకి, కాయలు తినాలి కదా, తింటేనే ఈ టైంలో వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు. మధ్యాహ్నం అవుతుంది కదా, మళ్ళీ వెన్నీని తీసుకురావాలి. వెళ్ళి వెన్నీని తీసుకొని వస్తే మళ్ళీ ఆమె క్యారేజీ తినిపించి, లంచ్ తినిపించి, మళ్ళీ ఆమె తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టి రావాలి. ఇంకా తర్వాత మళ్ళీ మన వర్క్, డైలీ వర్క్స్ ఏముంటాయో మన పనులు మనం అవి చేసుకుంటూ ఉండాలి. సో మనకు కుదిరినప్పుడల్లా ఇలా ఒక డైలీ బ్లాగ్ ఒకటి తీసుకుంటా అలా వెళ్ళిపోదాము. టైం కూడా వస్తుంది, వెళ్ళాలి స్కూల్ కాడికి వెళ్ళి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను విన్నీ స్కూల్ అవన్నీ, పాత వీడియోలో. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్లు కొట్టండి. మీరు లైక్లు కొట్టకపోతే మా వీడియో ముందుకు వెళ్ళట్లేదు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉంటేనే మన ఛానల్ కొంచెం ముందుకి గ్రోత్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు. మంచి మంచి కంటెంట్లు వస్తాయి మన దాంట్లో, ఓకేనా? చూస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మళ్ళీ కుట్టించుకొని వేసుకోవాలి. నాకు డ్రెస్ కుట్టించుకుంటా, కుట్టించుకో, పోలీసు వాళ్ళ అబ్బాయి ఎలాగ ఉంటావు, కుట్టించుకొని వేసుకొని అంటున్నాడు. వెన్నీకి బ్యాగ్ కుట్టియాలి, దాంతో కాకి గుడ్డు. వాళ్ళు అయ్యే కుట్టించుకున్నారు. ఈ బ్యాగులు, ఆ లెదర్ బ్యాగ్ కూడా తినకు కొట్టింది అది. మొన్న మీరు ఇచ్చింది బొక్కలు పెట్టింది అప్పుడే. ఇప్పటి వరకు ఉందా అది? చిన్న కొట్టి అడుగంతా పోగొడుతుంటే బ్యాగ్, అది లెదర్ బ్యాగ్. కాయగుడ్డే, లేకపోతే గోతం పల్లెటూరు వాళ్ళు గోతాలు, ఇక్కడ సిటీలో వాళ్ళ కాయగుడ్డ. అది దీనికి గోతాలే గుట్టియాల, మామూలు బ్యాగులు పనికిరావు. తెలుసా గోతం? మన బియ్యం తెచ్చుకునే గోతం ఉంది, బియ్యం కొనుక్కొచ్చే గోతం. 2 అట్ల 3 అట్ల పెట్టి కొడతారు. అవి అయితే స్కూల్లో పరువు పోతా ఉంటుంది. హైదరాబాద్ నాగపట్నం సరిపోద్ది, అది వేసుకోబట్టుండే. ఏంటి అనుకున్నావు? పెద్ద పెద్ద స్టాకులు ఉంటాయి చూడు, బట్టలు అవన్నీ పెట్టేది సంచులు.
ఒకసారి ఆహా అదిలే ఆ, ఆ. ఆ సంచి మీరే తీసుకోపోయారు కాదు, కొనకొచ్చాడు అది తీసుకుపోయారు మీరు మళ్ళీ. అది తీసుకోబట్టు పట్నం అయితే చేసిపోయినాం. అన్ని సేవలన్నీ పెట్టినాయి దాంట్లో. ఆ టిపి అగో అది క్యాన్ తీసిపోయాం. అప్పుడు దాంట్లో అరిసెలు పెట్టుకొని పోయినాం, పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు చక్కెరాలు చక్రాలు అరిసెలు పెట్టుకొని పోయినాం. ఆ పైన చేద్దాం పోయి. ఈసారి పోదాం రాకపోతున్నాం. నాగపట్నం వెళ్ళేటప్పుడు విన్నీకి అదే బ్యాగ్ తగిలియాల. ఈసారి ఎవరి లగేజ్ వాళ్ళే మోసుకోవాలా. బట్ ఇప్పుడు వాళ్ళకి ఇది ఉండబట్టి వేస్తుంది ఇప్పుడు అన్న మా అమ్మాయి. ఇడ్లీ సాంబార్ డాడీ నాకు ఇడ్లీ సాంబార్ తేవాలా? ఎప్పుడు రాత్రి సాయంత్రానికి ఎందుకో ఏమో మరి. ద ఫేమస్ ఇస్ బెంగళూరు ఇడ్లీ సాంబార్. చెన్నై, బెంగళూరు కాదు. అది చెన్నైలో ఇడ్లీ సాంబార్, ఇడ్లీ దోశ వడ విత్ సాంబార్ అన్నిటికే. ఇంకేం బయట పెడతా దాన్ని వేసుకుంటుంది. ఇంకా చాలుగా నీకు తీసేది అన్నం కావాలా? కావాలి పుస్తకాలు మట్టసంగా ఉంటాయి. దాంట్లో పుస్తకాలు చదవకుండా. ఎవరి దాంట్లో అయితే అంటాడు. దాంట్లో అయితేనా? అదే పెట్టాలి. పెరుగు తెచ్చుకున్నా. కొంచెం వేసి పెరిగి నేను కూడా చేతపోయాను రైతులో 10వ తరగతి దాకా తాత 10th చదివేదాకా కూడా అయ్యే బ్యాగులు అంట తాత. ఏయ్ పట్టుకోవద్దు ఫోను. సంచిలో పెట్టుకుపోయాం. అండ్ ఫైనలీ టైం కూడా అయిపోవచ్చింది మనకి. విన్నీ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. తను హోంవర్క్ కూడా రాసుకుంటా ఉంది. మనకు కూడా కొన్ని బయట కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని మనం ఇంటికి రావటం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నాన్న సీరియల్ టైం అన్నమాట. వీళ్ళిద్దరిది సీరియల్ టైం. సీరియల్ వస్తూనే చూస్తున్నారు. మన మాస్టర్ ఏం చేస్తున్నారు? మాస్టర్ ఆ? ఏందో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే నవ్వుతాయింది. చెప్పు. అంట్లు కడుగుతున్నా. ఆ, పొద్దున టిఫిన్ చేసాం కదా మేము. ఆ టిఫిన్ చేసిన దెబ్బకి మళ్ళీ మధ్యలో మధ్యాహ్నం లంచ్ ఏదైతే ఉందో అది చేయలేదు మేము. ఆకలి అనిపించలేదు. ఆకలి అనిపించక ఇదిగో ఇప్పుడు తినేసి శుభ్రంగా, టైం చూడండి ఎట్లా ఉందో, 6 అయింది. 6కే తినేసి రెడీగా ఉందన్నమాట. అంటే టైం లేదు, అంటే మధ్యాహ్నం తినలేదు కదా అందుకని. సో విన్నీ హోంవర్క్ రాసేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కంపల్సరీ. అలా వెళ్ళిపోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. లైక్ చేయకుండా మాత్రం పోమాకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మరిన్ని మంచి కంటెంట్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మరిన్ని మంచి కంటెంట్స్ మీకు ఇస్తూ ఉంటాను. మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు మనల్ని సపోర్ట్ చేస్తారు, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ దోస్తులు.